యేసుక్రీస్తు ప్రభునాల్లో ఈ రాత్రి కూడి వచ్చిన ప్రియులకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా రక్షకుడైన యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. మాకు అనుగ్రహిస్తున్న మేరలన్నిటిని బట్టి వందనాలు. నీ వాక్యాల్లో, వాగ్దానాల్లో, వచనాల్లో మా ఆత్మలను బలపరుస్తూ రాబో దినములలో మీరు చేయబో కార్యమును మరుగు చేయక బయలుపరుస్తున్నారు. చీకటి యొక్క బెదురు, చీకటి యొక్క భయము మేము చూస్తున్నప్పుడు మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలు అవి మర్మములు, అవి గొప్ప కార్యములు అని స్తుతులు చెల్లిస్తూ మరొకసారి నీ కుమారుని చూడాలని ఆశతో చేరి వచ్చాం. మా ప్రభు యొక్క మహిమను మాకు ఆత్మ ద్వారా కనుపరచటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి సంగతులను మాకు తెలియపరచండి. మీరే మీ దాసుని బలపరచు వాడుకొని మాకు సందేశం దయచేయమని ఈ ఉదయకాలం పరిచర్లో మీరు కనికరించారు. నీ రాత్రి కూడా నీ కుమారుడైన యేసుక్రీస్తును మాకు బయలుపరచమని యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. మత్తయి సువార్తలో గలిలయ ప్రాంతంలో ప్రభు చెప్పిన సంగతిని మనం చదివాం. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత సమాధి వద్దకు వెళ్ళిన వారితో మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా, యోహాను సువార్తలో దూత, అలాగే పడుచువాడు, అలాగే ఇద్దరు మనుషులు, ఇద్దరు దేవదూతలు మాట్లాడుతూ గలిలయలో ఆయన మీతో చెప్పింది మీకు జ్ఞాపకం లేదా అని చెప్పారు. ఆ వచనం ఇదే. గలిలయలో ప్రభు ఏం చెప్పాడంటే ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానం, ఈ రెండింటిని సువార్త అని అంటాం. రోమాపత్రిక 4:25 వ్రాయబడిన మాట చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఈ రెండింటినీ కలిపి సువార్త అంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అది సువార్త యొక్క నిర్వచనం. సువార్త అంటే మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిన యేసుక్రీస్తు. చూడండి, అపోస్తుల కార్యాలు 13:39 అంతియోకేయలో, ఏ అంతియోకేయ అంటే పిసిదియా అనే ప్రాంతంలో ఉన్న అంతియోకేయ అన్నమాట. ఇది బైబిల్లో మనం 2 అంతియోకేయలు చూస్తాం. అంతియోకేయ అనే సంఘం ఉంది. అందులో పౌలు గారు, బర్నబా గారు ఇద్దరు కలిసి సేవ చేశారు. 1 సంవత్సరం వారు సేవ చేయగా మొట్టమొదట అంతియోకేయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అపోస్తుల కార్యాలు 13:39 ఉన్న అంతియోకేయ మరొక ప్రాంతం ఇది. ఇక్కడ పౌలు గారు సువార్త చెప్తూ ఒక మాట జ్ఞాపకం చేశారు. చూడండి, 38లో పాపక్షమాపణ అనే పదం ఉంది, 39లో నీతిమంతులుగా తీర్చబడుట అనే పదం ఉంది. పాపక్షమాపణ అనేది సువార్తలో ఉన్నది, నీతిమంతులుగా తీర్చబడుట అనేది సువార్తలో ఉంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సువార్తలో చాలామంది నమ్మని విషయం ఏమిటంటే పాప క్షమాపణ నమ్ముతారు కానీ నీతిమంతులుగా తీర్చబోటు నమ్మరు.
సో ఇది సాతాను గడికి గన్ షూట్ పాయింట్ ఈ రాత్రి. పాప క్షమాపణ నమ్ముతారు, కానీ నీతిమంతులుగా తీర్చబడుట అనేది నమ్మరు. పాప క్షమాపణ ఎలా కలిగిందంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆయన మరణము ద్వారా కలిగింది. పాపము విషయమై చనిపోయిన మనము అనే మాట ఉంది అక్కడ. 7వ వచనంలో ఏముంది? పాపము విషయమై చనిపోయిన వాడు పాప విముక్తుడు అనే మాట ఉంది. అది పాప క్షమాపణ. ఇది ఆయన మరణము ద్వారా కలిగింది. మరి ఆయన పునరుద్ధానం ద్వారా ఏం కలిగింది? మనం నీతిమంతులుగా తీర్చబోటకైనా లేపబడిను. అంటే ఇప్పుడు అందరూ పాపక్షమాపణ నమ్ముతున్నారు చాలామంది, నీతిమంతులుగా తీర్చబోటు నమ్మట్లేదంటే వాళ్ళు ఏమి నమ్మట్లేదు? పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. మరణాన్ని నమ్ముతున్నారు కానీ పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. రైట్. సెకండ్ పాయింట్, పునరుద్ధానము నమ్మకపోతే జరిగేది ఏమిటి అంటే పాప క్షమాపణను నమ్మి నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే మాటను నమ్మకపోవటం. దాని యొక్క ఫలితం ఏంటి అంటే అది కూడా చూద్దాం రండి. పాపక్షమాపణ నమ్ముతారు కానీ నీతిమంతులుగా తీర్చబడటం నమ్మరు. మరణాన్ని నమ్ముతారు కానీ పునరుద్ధానం నమ్మరు. ఆ మాటకి ఏం వచనం చదువుతారంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి తన పైన వచనం చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము రక్షించుచున్నది. అందరూ చూడండి, శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నీతిమంతులుగా తీర్చబోట అన్న దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి? దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ఈ బైబిల్ కాలేజ్ టాపిక్స్ మీకు వివరంగా చెప్పకూడదు, మీరు ఫీజు కడితే చెప్తాము అనేది ఏమీ లేదు. అంతా ఓపెన్ బైబిల్, ప్రభువు ఉచితంగా వీటిని వివరంగా రాసేసాడు. కాబట్టి నేను క్లియర్గా చెప్పేస్తానేనండి. యేసు ప్రభు మృతుల్లో లేచాడు కదా, నీతిమంతులుగా తీర్చబడ్డామన్నాడుగా. తీర్చబడ్డామంటే తీర్చినవాడు ఒకడు ఉన్నాడు. తీర్చినవాడు ఎవరు? రోమా 8:33, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఎలాగ దేవుడు తీర్చాడు? రోమా 5:9, యేసుక్రీస్తు రక్తము వలన. అంటే ఇప్పుడు దేవుడు యేసు ప్రభు రక్తం చూసి ఆయన ఎవరి పక్షంగా అయితే ప్రవేశించాడో వారు నీతిమంతులుగా తీర్చాడు కదండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సముఖమునకు. హెబ్రీ 9:24. ఎందుకు? దేవునికి కనబడుటకు. హెబ్రీ 9:24. ఎలా వెళ్ళాడు? హెబ్రీ 9:12, మేకల యొక్క కోడిల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో. ఇది మీరు ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇటు చూడండి, అందరూ యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. లేవకపోతే పరలోకానికి వెళ్ళగలడా? పరలోకానికి వెళ్ళకపోతే రక్తం తీసుకొని వెళ్ళగలడా? రక్తం తీసుకొని వెళ్ళకపోతే దేవుడు రక్తాన్ని చూడగలడా? రక్తాన్ని దేవుడు చూడకపోతే నీతిమంతులుగా తీర్చగలడా? కాబట్టి రెజరక్షన్ అనేది లేకపోతే జస్టిఫికేషన్ అనేది లేదు. వీఆర్ జస్టిఫైడ్ అంటే మనం తీర్చబడ్డామని. కానీ తీర్చింది ఎవరు? గాడ్ జస్టిఫైడ్ అస్. దేవుడు తీర్చాడు. ఏం చూసి తీర్చాడు? నిర్గమ 12:13, రక్తమును చూచి. ఆ రక్తం ఎవరిది? యేసుక్రీస్తు రక్తం. ఆయన ఎప్పుడు ఆ రక్తం తీసుకొని పరలోకానికి వెళ్తాడు? ఆయన మృతుల్లోండి లేస్తేనే. కాబట్టి ఇప్పుడు పాపక్షమాపణ నమ్మి నీతిమంతులుగా తీర్చబడ్డామనేది నమ్మలేదంటే వారు ఆయన పునరుద్ధానాన్ని నమ్మలేదని. అంటే వారు ఏమి నమ్మలేదు? దేవుని తీర్పును నమ్మలేదు. దేవుని తీర్పు ఏంటి? యేసు రక్తమును చూచిన దేవుడు ఆయన రక్తము వలన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. సరే, ఇంకో మాట చెప్తాను. ఫస్ట్ దేవుడు తీర్చిన తీర్పు ఇంకోటి ఉంది. అదేంటి? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు తీర్చబడి ఉన్నాడు. లేచినవాడు చెప్పండి, రోమా 6:7, చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొందాడు. లేచినవాడు నీతిమంతుడని తీర్పు పొంది ఉన్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక మంచి ఆఫర్ ఉంది. ఎందుకు? రేపొద్దున మనకు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి భారతదేశానికి కదా.
అందుకని నేనేమంటున్నా, ఈరోజు ఆఫర్ ఎవరు మిస్యూజ్ చేసుకోకండి. ఇప్పుడు దాకా ఏం అర్థం కాకపోయిన మబ్బులు కూడా ఇడిపోతాయి రాత్రి. అందుకని వినటానికి ఫస్ట్ ట్రై చేయండి, అప్పుడు జీవితాలు మారిపోతాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి అనేది ఎన్నిసార్లు పొందాలా, ఎంత కాలానికి సంబంధించింది? నీతిమంతులుగా తీర్చబడటం అనేది ఎంత కాలానికి సంబంధించింది? ఒకసారి ఆలోచించండి. నీతిమంతులుగా తీర్చబడటం ఎన్నిసార్లు? ఒకసారి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండటం ఎంతకాలం అవసరం? సదాకాలం. అంటే యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచి దేవునికి కనబడిన వెంటనే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, నా కుడి పార్శ్వమున కూర్చో అన్నాడు. అన్నాడా లేదా? నెక్స్ట్ పాయింట్ 110:1 ఇది కూర్చో. నెక్స్ట్ పాయింట్ 4వ చరణం 110వ కీర్తన 4వ వచనం అన్నమాట. నీవు మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు ఎందు. ఈ యాజకత్వం ద్వారా మనకేమొచ్చింది? నిర్మలమైన మనస్సాక్షి. హెబ్రీ పత్రిక 8:6. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానం లేకపోతే యాజకత్వం ఉంటుందా? ఎందుకు ఉండదు? ఎప్పుడు యాజకుడై ఉండమన్నాడు? కూర్చున్న తర్వాత. కూర్చున్నది ఎప్పుడు? అక్కడికి వెళ్ళిన తర్వాత, లేచిన తర్వాత. అది బాగా చెప్పాను. మత్తయి సువార్త 28:6 ఆయన లేచి ఉన్నాడు. మార్క్స్ వార్త 16:19 ఆయన కూర్చుండి ఉన్నాడు. లేచిన క్రీస్తు, కూర్చున్న క్రీస్తు. లూకాసు వార్త యాజకత్వము చేస్తున్న క్రీస్తు. లోక 24:50. లేచింది ఎందుకు? మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. కూర్చుండి యాజకత్వం చేస్తుంది ఎందుకు? మనకు నిర్మలమైన మనస్సాక్షి ఇవ్వటానికి. రైట్? అందరు వినండి. ఇప్పుడు నేను పాపక్షమాపణ ఒకటే నమ్ముతున్నా. ఓకే, పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏమి నమ్మట్లా? నీతిమంతులుగా తీర్చబడుట అనేది నమ్మట్లా. అది నమ్మకుండా రెండో పాయింట్ నమ్మలేం. ఏంటది? నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అనేది మనం నమ్మలేం. అప్పుడు ఏం జరిగిద్ది? ఆరాధికునికి, సేవించేవానికి పాపజ్ఞప్తి మనస్సాక్షి కలుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మనస్సాక్షి పాపజ్ఞప్తి కలిగిందంటే ఈ వ్యక్తి మరలా ఏమయ్యానని అనుకుంటాడు. అప్పుడు యేసుక్రీస్తు మరలా ఏమవ్వాలా? మరలా చనిపోవసరం లేదా? చనిపోవాలా? పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలిగిందంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు? మళ్ళీ పాపి అనుకుంటున్నాడు. మళ్ళీ పాపి అనుకుంటే మళ్ళీ ఏమవ్వాలా? మళ్ళీ చనిపోవాలా? కాబట్టి మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను. యేసుక్రీస్తు ఒక్కసారి చనిపోయాడు, కానీ వాళ్ళ జీవితాల్లో యేసుక్రీస్తుని ఇంకా మరలా సిలువ వేస్తున్నట్లుగా అవమానపరిచేవాళ్ళు ఎవరంటే నిర్మలమైన మనస్సాక్షి మెయింటైన్ చేయనోళ్ళే. ఈ వచనం ఎక్కడుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. చదువుతారండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచనం 6. దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. బాహాటముగా ప్రభువుని సిలువ వేయక ముందు వారు ఎక్కడ సిలువ వేశారు? బాహాటముగా అంటే ఏంటి అర్థం? ఓపెన్గా ప్రభువుని సిలువ వేయటం అంటే ఏంటి? యేసు ప్రభువుని మళ్ళీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ఆయనను అవమానపరిచే కార్యక్రమాలు, ఆయన పేరు చెడగొట్టే కార్యక్రమాలు. ఓకే, మన క్రియలు ఎలా ఉన్నాయంటే తీతు పత్రిక 1:16 ప్రకారం దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు. కానీ కొంతమంది నాకు నువ్వు బాప్తీసం తీసుకున్నావు కదరా అని వాళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు బాప్తీసం పొంది రక్షించబడిన తర్వాత చేయకూడనివి వీళ్ళు చేస్తున్నారు. అంటే వీళ్ళు మళ్ళీ యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? మరలా సిలువ వేస్తున్నారు. నేను అనేది ఏంటంటే వీళ్ళు మరలా సిలువ వేస్తున్నారు కదా, ఎక్కడిది? బాహాటముగా. దానికి ముందు ఏం జరిగింది చెప్పండి? ఎక్కడ సిలువ వేశారు వీళ్ళు? మనస్సులో లోపల. ఎలాగూ వీళ్ళకి ఏం కలిగింది? పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలిగింది. అంటే నేను ఏమైపోయాను అనుకుంటున్నాడు. మళ్ళీ
పాపిని అయిపోయాను అనుకుంటున్నాడు. పాపిని అయిపోయాను అనుకునేవాడి కోసం మళ్ళీ యేసుప్రభు ఏమవ్వాలా అంటే ఈ వ్యక్తి ప్రతిరోజు యేసుప్రభుని నేను పాపి అన్నప్పుడు ప్రతిసారి ఈ వ్యక్తి యేసుప్రభు లోపల సిలువ ఆయన మళ్ళీ ఒకసారి వేయబడాలని అనుకుంటున్నాడు. కానీ అది బాహాటంగా కూడా జరిగిద్ది. ఎలా జరిగిద్దో కూడా ఇక్కడే చెప్తాను. ఇది నా ఊహ కాదు, ఇది వాక్యమే చెప్తుంది. ఓకే, మీరు జాగ్రత్తగా 6:1 చదవండి. ఇప్పుడు హెబ్రీ 6:1 కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి. సో 6వ అధ్యాయం ప్రారంభ వచనం ఏంటి? నిర్జీవ క్రియలు విడిచి. ఇంతకీ నిర్జీవ క్రియలు ఎవరు చేస్తారు? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఓకే, ఈ 2 వచనాలు మీరు పరిశీలన చేయండి. నిర్జీవ క్రియలు ఎవరు చేస్తారంటే ఇందాక చెప్పే చూసారా, నిర్మలమైన మనస్సాక్షి లేని వాళ్ళు చేస్తారు. మీరు ఎవరన్నా ఈ వాక్యాన్ని కొంచెం లోపల నుంచి నెడుతున్నారా? నెట్టకండి, నాకు తెలిసిపోద్ది అన్నమాట. నెట్టకుండా యాక్సెప్ట్ చేయండి. ఓకే, బలహీనమైన మనస్సాక్షి ఉంటే ఏముంటాయి? బలహీనమైన మూలపాఠములు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏముంది అక్కడ? బలహీనమైన మూలపాఠాలు. హెబ్రీ 6:1 ఏముంది? నిర్జీవ క్రియలు. హెబ్రీ 10:9 ఏముంది? శరీరాచారాలు. వీటన్నిటికీ మూలమేంటి? సిన్ఫుల్ కాన్షియస్, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. మళ్ళీ మిమ్మల్ని అడగనా, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఫస్టా, నీతిమంతులుగా తీర్చబడలేదు అని అనుకోవటం ఫస్టా? ఏది ఫస్ట్? చెప్తుంది రైటే, చెప్పండి గట్టిగా. నీతిమంతులుగా తీర్చబడలేదని నమ్మటమే ఫస్ట్. ఎందుకంటే అది లేవటం ద్వారా. ఇది కూర్చుండి యాజకత్వం చేసే ప్రక్రియ. మా అత్తయ్య ముందా, మార్క్ ముందా, లోకం ముందా? ఏది ముందు? లేదన్నా నేను ఇంటర్నెట్లోకి వెళ్ళి చూశాను, టైం కాలమానం ప్రకారం ఇది ముందు అది ముందు అనకూడదు. మత్తయి సువార్తలో లేచిన క్రీస్తు, మార్కు సువార్తలో కూర్చుండిన క్రీస్తు, లూకా సువార్త 24:50లో యాజకత్వం చేస్తున్న క్రీస్తు, యోహాను 21:22లో రాబోతున్న క్రీస్తు. లేచినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కూర్చున్నప్పుడు యాజకత్వం చేస్తున్నప్పుడు ఆయన మనకు నిర్మలమైన మనస్సాక్షిని ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు బాహాటముగా ఆయనను సిలువేసేది ఎవరంటే లోపల ఆయనను సిలువ వేస్తున్న వాళ్ళు అన్నమాట. లోపల సిలువ ఎలాగేస్తారండి? వీళ్ళు ఎప్పుడైతే నేను పాపిని అని అనుకుంటూ పాపక్షమాపణ పొందాడు, రక్షణ తీర్మానం చేశాడు, ఆ తీర్మానాన్ని సంఘం ఎదుటి చెప్పి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందాడు, సంఘంలో చేర్చబడ్డాడు, ప్రభు బలలో పాల్పుచ్చుకుంటున్నాడు. అపోస్తలులు 2:41. ప్రార్థనిస్తే ఏం చేస్తున్నాడు? నేను పాపిని. అంటే ఈ వ్యక్తి లోపల నేను పాపిని అనే ఆలోచన ఉందంటే ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి ఎలా ఉంది? పాప జ్ఞప్తి గల మనస్సాక్షి. అప్పుడు ఈ వ్యక్తి పాపి అయ్యాడు, మళ్ళీ నీతిమంతుడు ఎప్పుడవుతాడు? మళ్ళీ యేసుప్రభు సిలువ వేయబడాలన్నమాట. సో ఆ లోపల యేసుప్రభుని సిలువ వేస్తున్నాడు, బాహాటంగా కూడా వేస్తాడు. ఎలా వేస్తాడంటే ఇప్పుడు నిర్జీవ క్రియలు చేస్తున్నాడు కదా, బలహీనమైన మూలపాఠాలు చేస్తున్నాడు కదా. ఈ బలహీనమైన మూలపాఠాలు అనేవి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పాడంటే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను అనుస్థితి. స్థితి అనే పదం 6వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. ఇక్కడే నేను ఇక్కడే చూపిస్తున్నా. నిర్జీవ క్రియలు అంటే ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు అనే స్థితి. కానీ అలా కాకుండా నిర్జీవ క్రియలు లేవు, జీవం గల దేవుని సేవిస్తున్నాడు అనుకోండి, దానిని ఆశీర్వాదకరమైన స్థితి అంటారు. అది 7వ వచనం. అతడు ఫలిస్తున్నాడు. ఫలిస్తున్నాడంటే గలతీ 5:22 ప్రకారం ఏం ఫలిస్తాడు? ఆత్మఫలంలో ఒకటి చెప్పుకుందాం ఈ రాత్రికి. ఆశా నిగ్రహం ఫలిస్తాడు. ఆశా నిగ్రహం అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. ఓకే, సెల్ఫ్ కంట్రోల్ ఉంటే నోరు కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ ఉంటే కళ్ళు కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ ఉంటే సోదినే చెవులు కంట్రోల్. అంటే అన్ని కంట్రోల్ ఉంటాయి అన్నమాట. ఆశా నిగ్రహం అనేది ఫలిస్తున్నాడు. రోమా 6:22 ప్రకారం పరిశుద్ధతను ఫలిస్తున్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు పరిశుద్ధతను ఫలించట్లేదు, ఓకే, ఆశా నిగ్రహాన్ని ఫలించట్లేదు, ఆత్మఫలం ఫలించట్లేదు. ఆ వ్యక్తి ఎవరండి? పరిశుద్ధతను నిర్లక్ష్యం చేసేస్తున్నాడు, పరిశుద్ధంగా ఉండాల్సిన పనే లేదు అన్నట్లు బ్రతుకుతున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ఎవరు? బాహాటముగా యేసుక్రీస్తును సిలువేస్తున్నవాడు కదా. ఇప్పుడు ప్రభువు నమ్మిన పిల్లలే ఉన్నారండి, మొబైల్ ఫోన్ ఇష్టం వచ్చినట్టు ఆపరేట్ చేస్తున్నారు, ఏవి పడితే అవి చూస్తున్నారు. ఓకే, మీరు చూస్తున్న విషయం కూడా మీ స్నేహితులు గమనించారు, అయినా వాళ్ళు ఎదురుగుండానే మీరు ఇది తప్పేమి కాదు అన్నట్టు
అదే కంటిన్యూ చేస్తున్నారు మీరు. అప్పుడు మీరు యేసు ప్రభుని బాహటముగా అవమానపరుస్తున్నారు కదా. అసలు ఎందుకు ఇది జరిగిందంటే ఎప్పుడైతే మన మనస్సాక్షి బలహీనంగా ఉంటుందో అప్పుడు మనం దైవ కృపలో నుంచి తొలగిపోతాం. ఎందుకంటే రోమా 5:21 ఏముంది? నీతి ద్వారా కృప అని ఉంది కదా. ఆ నీతి ఏంటంటే అక్కడ ఎఫెసీ 6:14 నీతి అను మైమరువు. ఎప్పుడైతే మనము విశ్వాసం వల్ల నీతిమంతులమని ఎంచుకుంటామో ఆ నీతి ద్వారా దేవుడు కృపనిస్తాడు. ఆ కృప దైవ శక్తి చేత మనలను కాపాడుతుంది. పేతురు 1:5. దేవుని శక్తి చేత కాపాడబడితే ఆయన ఎవరు అంటున్నారు? భార్య లేకపోతే ఇంటర్నెట్ ఆపుకొని కూర్చోవాలంట. ఇది ఎవరెవరికి చెప్తారేటి చెప్పండి. ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఎవరే నువ్వు ఇంటర్నెట్ ఆపేసుకొని కూర్చోరా అంటే వాడికి ఈలోగా ఏదో మెయిల్ వచ్చిద్ది. మెయిల్లో కాల్ లెటర్ వచ్చింది అనుకోండి, అటు చూసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? ఇలాంటి మూఢభక్తితో కూడిన పాఠాలు ఏం పనిచేయము మనకి. దేవుడు నిన్ను రక్షించుటకు శక్తి గలవాడు. హెబ్రీ పత్రిక 7:25. ఈ రక్షణ ఏంటి? ఆయన జీవించుట చేత రక్షించబడుతున్నాం. ఆయన మరణించుట చేత వచ్చిన రక్షణ ఏమో పాపక్షమాపణ. ఆయన జీవించుట చేత వస్తున్న రక్షణ ఏంటంటే విశ్వాసం వలన జీవించుట. రోమా 5:9 కూడా ఉంది మాట. కాబట్టి ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. యవనస్తులకు గుడ్ న్యూస్ ఏంటంటే మనల్ని దేవుడు కాపాడుటకు శక్తి గలవాడు. ఎలా కాపాడుతాడంటే ఆయన మనల్ని జీవింప చేయడం ద్వారా. యోహాను 14:19 ఏమన్నాడు? నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారన్నాడు. ఓకే, పాప క్షమాపణ మాత్రమే నమ్మి నీతిమంతులుగా తీర్చబడ్డామని నమ్మలేని వాళ్ళు జీవించలేరు. ఎందుకు జీవించలేరు? 3వ పాయింట్కి వచ్చేసాను నేను. ఓకే, విశ్వాసం వల్ల జీవించడానికి ముందు పాయింట్ ఏంటి? హెబ్రీ పత్రిక 10:38 చదవండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. దానికి ముందు రెఫరెన్స్ ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 10:22 కల్మషము తోచని మనస్సాక్షి. సో ఎప్పుడైతే మనకు ఈ కల్మషం తోచని మనస్సాక్షి అనేది ఉండదో విశ్వాసం వల్ల మనము జీవించలేం. అంటే పాపక్షమాపణ వరకు మాత్రమే నమ్మేవాళ్ళు సువార్తను ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు చనిపోయాడు అదే సువార్త అంటున్నారు. యేసు ప్రభు చనిపోయిందే సువార్త కాదు. యేసుక్రీస్తు జీవించుచున్నాడు గనుక మనము కూడా జీవిస్తాం. దిస్ ఈజ్ ద గాస్పల్. ఎక్కడుంది ఈ మాట? రోమా పత్రిక 1:17. దయచేసి అందరు తీసి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. 16 17 ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఏమండి, డాక్టర్ సత్యనారాయణ గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు సువార్త అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను అన్నది. మనం జీవిస్తున్నామంటే మూలం ఏంటి? ఆయన జీవించుచున్నాడు కనుక. అంటే సువార్తలో ఏముంది? ఆయన మరణం ఒకటే ఉందా? లేదు. ఆయన జీవించుచున్నాడు అనేది కూడా ఉంది. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాదు, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి అది రక్షణ కలుగుజేయుటకు దేవుని శక్తి. సువార్త మాత్రమే మనలను కాపాడగలదు తప్ప మానవ పద్ధతులు కాపాడలేవు. ఇటీవల మేము ఏం చేస్తున్నామంటే విశ్వాస యొక్క ప్రస్తుత కాపుదల గురించి కొంతమంది ఏమేమి చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. అందులో చాలా కామెడీ పీసులు దొరుకుతాయి. అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి అన్నీ. ఎలా ఉంటాయంటే మీరు ఒక రెఫరెన్స్ చూపిస్తాను, నేను అవి చెప్పను, ఆ రెఫరెన్స్లు చెప్తాను మీకు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23 దేహ శిక్ష విషయములో కానీ దేహ శిక్షకు నెంబర్ 1, శరీరేచ్ఛ నిగ్రహానికి దేహ శిక్షకు నెంబర్ 1, శరీర శిక్ష నిగ్రహానికి పనికిరాదు అది. అంటే దేహం బాగా నలగొట్టుకుంటే ఇచ్చలు కంట్రోల్లో ఉంటాయి. ఆయన చెప్పే మెథడ్స్ అన్నమాట. ఆ మెథడ్స్ మనల్ని కాపాడలేవు. అలాగని సువార్తలో శ్రమానుభవం లేదు అని నేను చెప్పట్లే. సువార్తలో శ్రమానుభవం ఉంటుంది, కానీ ఆ శ్రమానుభవం అనేది దేహాన్ని నలగొట్టుకోవడం ద్వారా, ఇచ్చలు
నిగ్రహంలో ఉంటాయనేది అబద్ధం. ఒకటి చెప్పమంటారు మీకు? ఇప్పుడు దేహశిక్ష విషయంలో జ్ఞానరూపకమైనవని ఎంచబడుతున్నాయి, కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కాదన్నాడు కదా. ఇప్పుడు రోమాపత్రిక 10:2 ప్రకారం వారు దేవుని అందు ఆసక్తి గలవారే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అని చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? ఇశ్రాయేలీల గురించి చెప్పాడు. ఇశ్రాయేలీలు ఏం ఆచరిస్తున్నారు? ప్రస్తుతానికి ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? రోమా 10 ప్రకారం ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. 10:16 చెప్పాడు, వారు దేవుని నీతికి లోబడలేదు, సువార్తకు లోబడలేదని చెప్పాడు కదా. ఇప్పుడు అందులో దేహం నలగదా? దేహం నలుగుతుంది, కానీ ఇచ్చల కంట్రోల్లో ఉంటున్నాయా? రోమా 7:5 ఏముంది? ధర్మశాస్త్రం వలననైనా పాపేచ్చలు. దేహం బాగా నలగొడేసుకునేటట్టు చేసుకుంటే శరీరేచ్ఛ నిగ్రహం కలిగిద్దని ఇంకొకరు యేసుప్రభు చెప్పింది చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లే నీ కన్ను తీసేయమంటున్నారు కదా. ఇప్పుడు అభ్యంతరం ఇప్పుడు ఎన్నిసార్లు రావాలైతే కన్ను వల్ల? 2 సార్లే. ఎందుకంటే ఒకసారి వచ్చినట్టు తీసేద్దాం, ఇంకోటే ఉంది, ఇంకోసారి వస్తే అది తీసేద్దాం. అసలు ప్రాక్టికల్గా ఈ మెసేజ్ చెప్పొచ్చా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయని చెప్తున్నారు కదా. అది ప్రాక్టికల్గా చెప్తే అసలు యేసుప్రభు ఇలాంటి మెసేజ్ చెప్పాడా అని అనుకోరా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే చెయ్యి తీసేయమన్నారు. ఎప్పుడైనా ఎవరైనా సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఈ చెయ్యి ఎన్నిసార్లు చెప్పినా చేయకూడని పనులే చేస్తుంది, ఈ చెయ్యి కొంచెం నరికండి బాబా అంటారా? నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే కాలు తీసేయమన్నాడు కదా, కాలు తీసేసి అన్నాడు కదా. ఆ సందర్భంలో ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చి బైబిల్ గ్రంథంలో కాళ్ళు లేనివాడికి దేవుడు కాళ్ళు ఇచ్చాడు, వాడికంటే నేనే గొప్ప, ఎందుకంటే నా కాళ్ళు ఉన్నాయి కానీ నేను వెళ్ళకూడని స్థలాలకి వెళ్తున్నాను, చేయకూడని పనులు చేస్తున్నాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునాలు ఇక నుంచి నా కాలు దేవునికి సమర్పయామని కాలు తీసేయమంటాడా? సొలొమోన్ లాగా సేవకుడు ఖడ్గం తీసిరండి అని అంటాడా? అసలు యేసుప్రభు అక్కడ ఎందుకు చెప్పారు? సందర్భం ఏంటి అంటే, ఒకవేళ నువ్వు కానీ నీ స్వనీతి వల్ల నీతిమంతుడు అవ్వాలని అనుకుంటే ఆ ప్రాసెస్లో నువ్వు అవసరమైతే కన్ను అయినా తీసే అని అన్నాడు. కన్ను తీసేసినా, చెయ్యి తీసేసినా, కాలు తీసేసినా, ఇచ్చలు ఇప్పుడు మనసు తీసేయమంటారేంటి? కాబట్టి అది ప్రాక్టికల్ కాదు అని చెప్పడానికి నువ్వు వెళ్ళి నీ ధనము చెప్పండి, నీవు వెళ్ళి నీ ధనము అమ్మి బేదలకి నువ్వు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. అది సువార్త. అది సువార్త అయితే మరి తిమోతి 1:6 ఏమన్నాడు? యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక సమస్తమును సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి ఆయన అన్నాడు కదా. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో దుర్లభమైతే ఈ లెక్కలో ఎంతమంది వెళ్తారండి పరలోకానికి? అసలు చాలామంది సేవకులు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు కాబట్టి. అవునా కదా? మరి మీరు ఎప్పుడు ఈ మాటలు ఆలోచన చేసి అడిగారా? మాటలు ఆలోచన చేస్తున్నారా? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించ దుర్లభం అనేటప్పుడు ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడని ఎగ్జాంపుల్ చెప్తారా చెప్పరా? మరి బైబిల్లో రక్షణ పొందిన ధనవంతులు లేరా? ఉన్నారా లేరా? ధనాపేక్ష కలిగిన వారి గురించి చెప్పాడు, ధనమును సేవించే వారి గురించి చెప్పాడు. చాలా క్లియర్గా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను ఇలా చెప్తాను చూడండి. లోకాసు వార్త 18:18 ఏ అధికారం అయితే ఆయన వద్దకు వచ్చాడో ఆ వ్యక్తి నువ్వు వెళ్ళి ధనమును అమ్మి బేదలకు ఇచ్చే నువ్వు నన్ను వెంబడించాను ఎందుకు అన్నాడంటే, ఆ వ్యక్తి కూడా స్వనీతి వల్ల నీతిమంతుడు అవ్వాలనుకుంటున్నాడు. నీ చెయ్యి తీసేసి నువ్వు పరలోకంలోకి వెళ్ళి అని చెప్పిన వ్యక్తి ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తిగా చెప్పాడు. తర్వాత ఈ వ్యక్తి స్వనీతి వల్ల నీతిని వెతుకుతున్నాడు, ఈ వ్యక్తిగా చెప్పాడు. మరి అలాంటప్పుడు జక్కయ్య ధనవంతుడా దరిద్రుడా? మరి ఇతడు అబ్రహాం కుమారుడు అని ఎందుకు చెప్పాడు లోకా 19:9? ఇది పోయిద్ది అన్నమాట. దీని మీద మనకు అవగాహన లేని ప్రసంగాలు చేయకూడదు.